అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ నలగట్ల. నా గురించి తెలియని మీకు నా డీటెయిల్స్, నా ఇన్ఫర్మేషన్ అండ్ టాపిక్ వచ్చి మనం షాపింగ్ చేసే విధానం ద్వారా మనకి లాభమా నష్టమా, లేదు షాపింగ్ చేసే విధానాన్ని మార్చుకోవడం ద్వారా మనకి ఉపయోగం ఎంత. మనం షాపింగ్ ఎప్పుడు మొదలు పెడతాం? మనం చిన్నప్పటి నుంచే చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని అప్పుడే మనం షాపింగ్ మొదలు పెడతాం. సో అప్పుడు మొదలుపెట్టిన షాపింగ్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, అవునా? మన ఇంట్లోకి ఏమన్నా ఐటమ్స్ కావాలన్నా, ప్రోడక్ట్స్ కావాలన్నా మనం మన ఇంటికి దగ్గరలో ఏ షాప్ అయితే ఉందో, ప్రొవిజన్ షాప్, రిటైల్ షాప్ కావచ్చు, సో మనం అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్స్ని కొనుక్కుంటాం. సో మనకి ఏమైతే కావాలో, ప్రొవిజన్స్ కావచ్చు, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కావచ్చు, బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ కావచ్చు, హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఏవైనా సరే మనం అక్కడ వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం. సో అక్కడ మనం కొనుక్కోవడం ద్వారా మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? సో ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ సంబంధించిన కంపెనీ ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తుందో, సో సోపు కొంటే పెన్ ఫ్రీ అని, కాఫీ పౌడర్ ఫ్రీ అని, లేదంటే హెయిర్ ఆయిల్ ఫ్రీ అని, షాంపూ ఫ్రీ అని, బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీ అని, ఇట్లా డిఫరెంట్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సో ఈ షాప్స్లో మనం ఎంఆర్పి ప్రైస్కి మనం ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తూ ఉంటాం రిటైల్ షాప్స్లో. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బిస్కెట్ ప్యాకెట్ మనం ఇక్కడ ఎంఆర్పి 25 రూపీస్ అనుకుందాం. సో మనం ఇక్కడ 25 రూపీస్కి పర్చేస్ చేస్తాం. మన ఏరియాలో ఉన్న రిటైల్ షాప్స్, మన ఊర్లో ఎన్ని షాప్స్ ఉన్నా కానీ, ఒక 10 షాప్స్ ఉన్నా కానీ, మనం పర్మనెంట్గా ఒకే షాప్కి వెళ్ళి మనం ప్రోడక్ట్స్ని కొనుక్కుంటూ ఉంటాం. సో వీటికి మనం పర్మనెంట్ కస్టమర్స్. రిటైల్ షాప్స్కి నెక్స్ట్ లెవెల్ లోకల్ సూపర్ మార్కెట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్గా మోర్ కావచ్చు, లేదంటే ఎవరైనా సూపర్ మార్కెట్ కావచ్చు లోకల్గా ఉండేది, అక్కడ మనకి 365 days 5 to 8% ఆఫర్ ఉంటుంది. సో మనం ఏ రోజు వెళ్ళి ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినా మనం కొన్న దాంట్లో 5 నుంచి 8% డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి. మనం బిస్కెట్ ప్యాకెట్ ఈ సూపర్ మార్కెట్స్లో 24 రూపీస్కి వస్తుంది. సో రిటైల్ షాప్స్కి ప్రోడక్ట్స్ రావాలంటే లెవెల్స్ అన్నిటిని క్రాస్ చేసుకొని రిటైల్ షాప్కి ప్రోడక్ట్ వస్తుంది. రిటైల్ షాప్ నుంచి మనం కొనుక్కుంటాం. సూపర్ మార్కెట్స్లో అయితే ఈ లెవెల్స్ అన్నిటిని క్రాస్ చేసి సూపర్ మార్కెట్స్ వస్తుంది. సో ఈ సూపర్ మార్కెట్స్, హోల్సేల్ ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే, అంటే రిలేటెడ్గానే ఉంటాయి రెండు. ఈ సూపర్ మార్కెట్స్కి నెక్స్ట్ లెవెల్ మార్ట్, డిమార్ట్ కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, వాల్మార్ట్ కావచ్చు, ఇట్లా ఏమైనా మార్ట్, ఇవి డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంటాయి. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంటాయి. లేదంటే ఏమైనా మేజర్ సిటీస్లో అయితే సరౌండింగ్ స్క్వేర్ ఏరియాని బట్టి ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి 365 days 8 to 12% ఆఫర్ వస్తుంది. 8% నుంచి 12% వరకు మనకి ఇక్కడ ఆఫర్ వస్తుంది. అండ్ వీటిలో వాల్మార్ట్లో, రిలయన్స్లో, బిగ్ బజార్లో మెంబర్షిప్ కార్డ్ కూడా ఉంటుంది. మనం ఆ మెంబర్షిప్ కార్డ్ని పర్చేస్ చేసుకొని త్రూ ఆ మెంబర్షిప్ కార్డ్ ద్వారా మనం ఎవ్రీ మంత్ ప్రోడక్ట్స్ కానీ కొనుక్కుంటూ ఉంటే ఇంకో 3% ఎక్స్ట్రా డిస్కౌంట్, అంటే 8 to 15% డిస్కౌంట్ వస్తుంది. అండ్ మనం ప్రోడక్ట్స్ పర్చేస్ చేసే కొన్ని కార్డు ద్వారా పాయింట్స్ కావచ్చు మనకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ పాయింట్స్ కానీ మనకి యాడ్ అవ్వడం ద్వారా, సో ఒక 100 పాయింట్స్ అయినాయి అనుకోండి, ఒక 100 రూపీస్ అయినాయి. 1000 పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటే ఒక 1000 రూపీస్ అని ఒక డిస్కౌంట్ ఇస్తుంది. వాల్మార్ట్లో సేమ్ అంతే. ఈ మార్ట్లో మనకి సేమ్ బిస్కెట్ ప్యాకెట్ మనకి 23 రూపీస్కి వస్తుంది అనుకుంది. వీటికి నెక్స్ట్ లెవెల్ ఆన్లైన్ షాపింగ్. సో ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, మింత్రా కావచ్చు, మీషో కావచ్చు, స్నాప్డీల్ కావచ్చు, సో ఇట్లా ఎక్స్ట్రా ఏవైనా సరే ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్స్. సో ఈ ఆన్లైన్ షాపింగ్స్లో మనం
కంపల్సరీ లాగిన్ ఐడీస్ తీసుకుంటాం. మెంబర్షిప్ లాగిన్ ఐడి ఈక్వల్ టు మెంబర్షిప్. అంటే ఇక్కడ ఫ్రీ లాగిన్ ఐడీస్ ఉంటాయి. అంటే మనకు ఒక ఐడి ఇస్తారు, ఐడి మీద మనం ప్రోడక్ట్స్ని కొనుక్కుంటాం. సో ఫ్లిప్కార్ట్లో కాయిన్స్ అని, మీషోలో పాయింట్స్, మింత్రాలో పాయింట్స్, అమెజాన్లో కూపన్స్. సో ఒక్కొక్క ఆన్లైన్ షాపింగ్స్కి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి. సో వీటిలో మనకి రివార్డ్స్ వస్తాయి, కూపన్స్ వస్తాయి, డిఫరెంట్ కూపన్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో మీషోలో పాయింట్స్ అంటే మనకి ఇన్ని పాయింట్స్ కలెక్ట్ చేస్తే ఈ బ్యాడ్జ్లో ఉన్నట్టు, బిగినర్ నుంచి లెజెండ్ వరకు. సో పాయింట్స్ అన్ని ఇక్కడ మనకి మనం షాపింగ్ చేసే కొద్ది పాయింట్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. మనకి ఆ బ్యాడ్జ్ లెవెల్ అనేది వస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నిటిని ఆ పర్టికులర్ ఐడి పర్సన్కి వస్తూ ఉంటాయి. మింత్రాలో సేమ్ మనకి మింత్రా ఇన్సైడర్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళామంటే మనకి పాయింట్స్. సో మనం పర్చేస్ చేసే కొంది ఎవ్రీ 100 రూపీస్కి 10 పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో ఎవ్రీ 100 రూపీస్కి సూపర్ కాయిన్స్ అని ఉంటాయి, అవునా? సో ఈ మింత్రాలో మనకి పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఐకాన్ వరకు వెళ్ళచ్చు. స్టార్టింగ్ నుంచి ఐకాన్ వరకు మనకి బ్యాడ్జెస్ ఉంటాయి మింత్రాలో. అండ్ మింత్రాలో ఇంకొకటి మూవ్. సో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనం స్టెప్స్ వేస్తే ఆ స్టెప్స్కి డిస్టెన్స్ని బేస్ చేసుకోవడం మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్, దాని నుంచి వచ్చే కూపన్స్, దాని నుంచి వచ్చే రివార్డ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఫ్లిప్కార్ట్లో కానీ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో మనకి మై కూపన్స్, మనకి ఎవ్రీ మంత్ మనకి కూపన్స్ వస్తూ ఉంటాయి. గ్రాసరీ కూపన్స్ ఎన్ని యూస్ చేసుకుంటున్నాం, ఎన్ని యూస్ చేసుకుంటున్నాం. అండ్ సూపర్ కాయిన్స్ మనం పర్చేస్ చేసే కొద్ది మనకి కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ సూపర్ కాయిన్స్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం ప్రోడక్ట్ని పర్చేస్ చేసే కొద్ది మనం ఒక 45 కాయిన్స్ మనం ఇస్తే 45 రూపీస్ తగ్గుతుంది, లేదా 90 కాయిన్స్ ఇస్తే 90 రూపీస్ డిక్రీజ్ అవుతుంది. సో ఆ కాయిన్స్ అనేవి ఈక్వల్ టు మనీ, ఈక్వల్ టు రూపీ. సో 1 కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. మింత్రాలో పాయింట్స్ యాడ్ అయితే ఆ పాయింట్స్కి ఇంక్రీజ్ అయ్యింది, క్యాష్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఒక్కొక్క షాపింగ్కి కొన్ని బెనిఫిట్స్. వీటికి మనం పేమెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. మనకి గూగుల్ కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు. రిఫర్ ఎర్న్, మనం మన ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ యాప్స్ని కానీ రిఫర్ చేస్తే మనకి అమౌంట్ అనేది వస్తుంది. అండ్ మన ఇక్కడ పేమెంట్స్ చేసే కొద్ది మనకి రివార్డ్స్ వస్తాయి, కూపన్స్ వస్తాయి, అమౌంట్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది, అవునా? సో ఫోన్పే కానీ చూసుకుంటే ఈ ఫోన్పేలో కూపన్స్, రివార్డ్స్ ఎన్ని ఎక్స్పైర్ అయిపోయింది, మనం ఆ కూపన్స్లో ఎన్నిటిని యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఆహా కూపన్ వచ్చింది అండ్ మళ్ళీ ఆహా కూపన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా. సో అది ఆల్రెడీ యూజ్ చేసుకుంటే ఆ కూపన్ వల్ల మళ్ళీ మనకి బెనిఫిట్ ఉందా, యూజెస్ ఉన్నాయా? గూగుల్ పేలో చూసుకున్నా మన రివార్డ్స్లో కూపన్స్, ఎన్ని కూపన్స్ ఎక్స్పైరీ ఉంటాయి, క్యాష్ బ్యాక్, రివార్డ్స్. సో మనకి కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో వాటి వల్ల కన్జ్యూమర్స్కి ఎంతవరకు యూజ్ ఉంటుంది, వాటి వల్ల కన్జ్యూమర్స్కి, యూజర్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్, ఏంజెల్ బ్రోకింగ్ అని, అప్ స్టాక్స్ అని. సో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళు ఒక రిఫరల్ ఐడిని యూజ్ చేసుకొని డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే
మనకి ఒక సర్టైన్ అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది, వాళ్ళకి వెళ్తుంది. సో మనం పేమెంట్స్ యాప్స్లో కూడా మనం రిఫర్ చేసుకుంటే మనకి కొంత అమౌంట్ వస్తుంది. అండ్ మింత్రాలో రిఫర్ కూడా ఉంది. సో ఇద్దరికి బెనిఫిట్ అక్కడ. సో ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే రిఫర్ చేస్తారో ఇద్దరికి అమౌంట్ వస్తుంది. సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నారు యూట్యూబ్లో. సో వారి యొక్క ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకుంటే వారి యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ రిఫరల్ లింక్ ద్వారా 20 to 25% డిస్కౌంట్ వస్తుందని చెప్తారు. సో ఆ రిఫరల్ కోడ్ కానీ రిఫరల్ లింక్ కానీ యూజ్ చేసుకుంటే మనకి ఆ ప్రోడక్ట్స్ 20 to 25% డిస్కౌంట్. సో మనం చూసుకున్నామంటే రిఫర్ చేసుకుంటూ ఉన్నాం. మనం యూజ్ చేసిన దాన్ని మనకి ఒకసారి ఇన్కమ్ వస్తుందని చెప్పి మన ఫ్రెండ్స్కి కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మనకు తెలిసిన వ్యక్తులు కావచ్చు రిఫర్ చేస్తూ ఉన్నాం. సో ఈ ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాట్లాడదాం. స్మార్ట్ షాపింగ్స్ కాడి నుంచి ఆన్లైన్ షాపింగ్స్ కావచ్చు, పేమెంట్ యాప్స్ కావచ్చు, ఇవి ఏంజల్ బ్రోకింగ్స్ కావచ్చు, అప్ స్టాక్స్ రిఫర్ చేసే వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ రిఫర్ చేసిన వాళ్ళు కావచ్చు, ఈ సిస్టమ్ అంతా ఒక విధంగా రన్ అవుతుంది. సో మనం బిజినెస్ జరిగే సిస్టమ్స్ రెండు విధాలుగా ఉంటాయి. ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. సో ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఈ లెవెల్స్ అన్నిటిని క్రాస్ చేసుకొని మన ప్రోడక్ట్ మనకు అప్రోచ్ అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టంలో కూడా రెండు విధాలు ఉంటాయి. ఒకటి సింగిల్ లెవెల్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఈ సింగిల్ లెవెల్ మార్కెటింగ్ అనేది ఇప్పటి వరకు మనం చూసిన బిజినెస్ అంతా సింగిల్ లెవెల్ మార్కెటింగ్. నెక్స్ట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ కంపెనీ ఉంటుంది, కంపెనీ నుంచి కన్జ్యూమర్ ఉంటారు. సింగిల్ లెవెల్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ కంపెనీ, బిజినెస్ చేసుకునే పర్సన్ కన్జ్యూమర్. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ కంపెనీ, కన్జ్యూమర్. మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో అందులో ఇండియన్ కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, గ్లోబల్ మొత్తం మీద 36 ర్యాంక్, ఇండియాలో నెంబర్ 1 ర్యాంక్. ఈ కంపెనీ యొక్క పాయింట్ ఏంటంటే చేంజ్ యువర్ బ్రాండ్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సో ఇప్పటి వరకు మీరు వాడుతున్న షాప్ని మార్చండి, ఇప్పటి వరకు మీరు వాడుతున్న బ్రాండ్ని మార్చండి, మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. అండ్ ఈ కంపెనీ 2004లో ఎస్టాబ్లిష్ అయింది. మొదటి సంవత్సరంలోనే 5 కోట్ల రూపాయల బిజినెస్ టర్న్ ఓవర్ చేసింది. 2004లో ఎస్టాబ్లిష్ అయ్యి 2021 సంవత్సరానికి 3,120 కోట్ల రూపాయల బిజినెస్ టర్న్ ఓవర్ జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఈ కంపెనీలో 2,30,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే ఫ్రీ లాగిన్ ఐడీస్ తీసుకొని, మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎలాగైతే ఐడీస్ తీసుకున్నామో అదేవిధంగా ఫ్రీ లాగిన్ ఐడి, ఇక్కడ ఐడి తీసుకున్న వాళ్ళు 2,30,00,000 మంది ఉన్నారు. ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ని వాడటం ద్వారా మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయి? మనకి ప్రతి నెల ఏ ప్రోడక్ట్స్ మనకి ఇంట్లో ఏవైతే అవసరం ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ని ఈ కంపెనీలో మనం కొనుక్కోవడం ద్వారా మనకి డిపి ప్రైస్కి వస్తుంది, అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. పర్సనల్గా ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా 20% డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది, అండ్ కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ మీద వీడియో ఉంది, సో అదొకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది కన్సిస్టెన్సీ అంటే ఏందో. పర్సనల్గా యూజ్ చేసుకోవడం ద్వారా మనకి ఈ 3 బెనిఫిట్స్ వస్తాయి. అదే ఈ కంపెనీని బిజినెస్గా చూస్ చేసుకుంటే ఎలాగా, మీషోలో ఎలాగైతే బిజినెస్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్
సేమ్ అదే విధంగా మనం ఈ కంపెనీని బిజినెస్గా చూస్ చేసుకుంటే మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, మనకి తెలిసిన వాళ్ళకి దీని గురించి రిఫరల్ చేయడం ద్వారా, ఇందాక మనం గూగుల్ పే సెలబ్రిటీస్ ఎలాగైతే రిఫరల్ చేశారో అదే విధంగా మనం ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళకి దీని గురించి తెలియజేయడం ద్వారా, దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ని వాళ్ళకి తెలియజేయడం ద్వారా మన ఐడి కింద వాళ్ళు ఐడీస్ తీసుకొని జాయిన్ అవుతారు. సో మన ఐడి కింద బిజినెస్ జరుగుతుంది. సో వారి కింద వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి షేర్ చేసుకుంటే వారి కింద కొంతమంది ఐడీస్ తీసుకుంటారు. అంటే మీ ఐడి కింద బిజినెస్ జరుగుతుంది. మీ ఐడి కింద బిజినెస్ జరిగిందంటే కంపెనీకి బిజినెస్ జరిగినట్టేనా? సో వీరందరూ కొనుక్కోవడం ద్వారా కంపెనీకి బిజినెస్ జరుగుతుందా? ఎవరి ద్వారా? మీ ద్వారా కంపెనీకి బిజినెస్ జరుగుతుందా? మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, మీరు కంపెనీ డీటెయిల్స్ని వారికి అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో మీరు యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. మీ ద్వారా కంపెనీకి బిజినెస్ జరిగింది కాబట్టి కంపెనీ మనకి ఇన్కమ్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం బిజినెస్గా చూస్ చేసుకోవాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. సో ఈ బిజినెస్ని ఎవరైనా చేయొచ్చు. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న, మంత్లీ శాలరీకి ఎవరు వర్క్ చేస్తున్నా, హౌస్ వైఫ్స్ ఉన్నా కానీ, స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు దీన్ని బిజినెస్గా చూస్ చేసుకోవచ్చు. ఇద్దరివి ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2 years బ్యాక్ ఒక లేడీ ఈ కంపెనీలో బిజినెస్ పర్సన్గా ఎంటర్ అయ్యి ఆఫ్టర్ 2 years తర్వాత ప్రతి నెల 1,00,000 పైగా ఇన్కమ్ని గెయిన్ చేస్తుంది. సో ఇది రీసెంట్గా వచ్చిన చెక్ ఇది. అండ్ సెకండ్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ జాబ్ నుంచి రిటైర్డ్ అయ్యి లాస్ట్ 1.5 year బ్యాక్ కంపెనీలో జాయిన్ అయ్యి 78,000 రూపీస్ రీసెంట్ ఇన్కమ్ ప్రతి నెల. మన ఐడి కింద బిజినెస్ జరుగుతుంది కాబట్టి కంపెనీ మనకి 10 ways ఆఫ్ ఇన్కమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. 10 రకాల ఇన్కమ్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది, 10 విధాలుగా. సో అందులో ఒక 3 చెప్తాను. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. ప్రతి నెల మనం చేసే బిజినెస్ తగ్గట్టు కంపెనీ మనకి ట్రావెల్ ఫండ్ కమిషన్ ఇస్తుంది, కార్ ఫండ్ కమిషన్ ఇస్తుంది, హౌస్ ఫండ్ కమిషన్ ఇస్తుంది ప్రతి నెల. అండ్ కంపెనీ 3 generation బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. వన్స్ మనం దీంట్లో లాగిన్ ఐడి తీసుకొని బిజినెస్గా చూస్ చేసుకొని వర్క్ చేస్తే ఈ బిజినెస్ 3 generations వరకు వర్క్ అవుతుంది. సో ఒక పర్సన్ జాబ్ చేస్తున్నాడు అనుకోండి. సో ఆ పర్సన్ ఎంత కాలం వరకు జాబ్ చేయగలుగుతాడు? సో రిటైర్డ్ అయ్యేంత వరకు జాబ్ చేస్తాడు. సో రిటైర్డ్ అయ్యే ఇయర్ ముందు పర్ మంత్ 1 lakh శాలరీ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, 1,00,000 రూపాయలు శాలరీ వచ్చింది. రిటైర్డ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ పిఎఫ్ ఎంత వస్తుందండి? 16,000, 20,000 రూపీస్ వరకు వస్తుంది. సో రిటైర్డ్ అయ్యి అంత అమౌంట్ వస్తుంది. లేదు మధ్యలోనే టైం బాగాలేక ఆ పర్సన్కి ఏమన్నా అయింది. సో ఆ ఫ్యామిలీకి సోర్స్ ఏ విధంగా? వారికి ఇన్కమ్ ఎలా వస్తుంది ఆ ఫ్యామిలీకి? సో ఎవరైనా బిజినెస్ పెట్టుకోమంటే సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ బిజినెస్ని చూస్ చేసుకుంటారు. ఒక జాబ్ చేసే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది? ఈ కంపెనీ వెస్టేజ్ కంపెనీ 3 generation బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒక హస్బెండ్ లాగిన్ ఐడి తీసుకుని బిజినెస్ కానీ చేస్తే హస్బెండ్ తర్వాత వైఫ్కి, వైఫ్ తర్వాత చిల్డ్రన్స్కి 3 generation వరకు ఈ లాగిన్ ఐడి అనేది సస్టైన్ అవుతూ ఉంటుంది. వారి ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ నేను 6 months అంటే డిసెంబర్లో ఐడి తీసుకొని ఈరోజు మీకు ఏ డౌట్స్ అయితే
ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏ డౌట్స్ అయితే వచ్చినాయో నాకు స్టార్టింగ్లో అవే డౌట్స్ వస్తాయి. కంపెనీ జెన్యూనా, ఫ్రాడా, ఇన్కమ్స్ అనేవి పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేస్తుందా, లేదంటే మాటలు చెప్పే వరకేనా ఈ బెనిఫిట్స్ అనేవి, మాయ మాటల. సో ఇట్లాగా డిఫరెంట్ ఆలోచనలన్నీ వచ్చినాయి. సో అన్నిటి కోసం అసలు ఇది ఎంతవరకు జెన్యూన్ అని తెలుసుకునే దానికి డిసెంబర్లో లాగిన్ ఐడి తీసుకొని ఈ 6 months వర్క్ చేశాను, తెలుసుకున్నాను, స్టడీ చేశాను, ఆర్టికల్స్, న్యూస్, కంపెనీ ప్రొఫైలు, గవర్నమెంట్ రూల్స్, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద గవర్నమెంట్ ఇష్యూ చేసిన రూల్స్, గవర్నమెంట్ అప్రూవల్స్, ప్రోడక్ట్ యొక్క గవర్నమెంట్ ఇష్యూ చేసే యాక్ట్. సో వీటన్నిటి గురించి తెలుసుకొని ఈరోజు ఈ వెస్టేజ్ కంపెనీ ఇండియాలో నెంబర్ 1, గ్లోబల్ మీద 36 ర్యాంక్లో ఉందంటే వీటన్నిటిని ఫాలో అవుతుంది. సో నాకున్న డౌట్స్ అన్నిటిని నేను క్లియర్ చేసుకున్నా. వీటన్నిటి గురించి మీకు చెప్పేదానికి మీకు ఏవైతే డౌట్స్ వస్తాయో ఆ డౌట్స్ అన్నిటికి సెకండ్ వీడియో ఉంటుంది, ఈ వీడియోకి పార్ట్ 2 ఉంటుంది. సో దాన్ని కూడా ఏ డౌట్స్ అయితే ఉంటాయో ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై ఉంటుంది అక్కడ ఆ వీడియోలో. సో మీకు ఏ డౌట్స్ అయితే వస్తున్నాయో ఆ డౌట్స్ అన్నిటికీ పార్ట్ 2లో క్లారిఫికేషన్ ఉంటుంది, వెళ్ళి వాచ్ చేయండి. అండ్ నేను ఈ 6 months నేను తెలుసుకున్నది ఒక పాయింట్ మీకు షేర్ చేయాలని ఉంది. ఈ 6 monthsలో నేను ఆల్మోస్ట్ నియర్గా ఒక 85 నుంచి 90 మెంబర్స్ వరకు 1-to-1 ఇంటరాక్ట్ అయ్యాను. అంటే వాళ్ళతో మాట్లాడడము, వారి యొక్క ఎక్స్పీరియన్స్, వారికి వచ్చే ఇన్కమ్, సో వారు ఇక్కడికి రాకముందు ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, అందరూ చెప్పిన ఒక కామన్ పాయింట్ అండి. అందరూ చెప్పిన ఒక కామన్ పాయింట్ని మీకు చెప్తాను. వారు ఈ కంపెనీ గురించి తెలుసుకున్నప్పుడు, కంపెనీ యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నప్పుడు, కంపెనీ ప్రొవైడ్ చేసిన ఇన్కమ్ సోర్స్ని తెలుసుకున్నప్పుడు ఈ వెస్టేజ్ కంపెనీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకి తెలిసిన వారికి, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, నీకు మళ్ళీ ఈ బిజినెస్ అవసరమా, ఇది ఎంతవరకు ఉంటుంది, ఇది జెన్యూనా. మరొకరు, నువ్వు ఆల్రెడీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నావు, నెలకి ఇన్కమ్ బాగానే వస్తుంది, మరలా నీకు ఇది ఎందుకు. ఒకరు 35 acres ఫార్మింగ్ చేస్తున్నారు, మరి నువ్వు ఫార్మింగ్ చేస్తూ మళ్ళీ ఈ బిజినెస్ అవసరమా, బాగానే జరుగుతుంది కదా. బ్యూటీ పార్లర్ లేడీస్, జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, డాక్టర్స్, అందరూ చెప్పిన కామెంట్ వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినప్పుడు స్టార్టింగ్లో ఆల్మోస్ట్ 80% రిజెక్ట్ చేశారంట. సో ఆ 80% మెంబర్స్ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఆఫ్టర్ 3 years తర్వాత వీరు పొజిషన్ని, వీరికి వచ్చే ఎవ్రీ మంత్ ఇన్కమ్ని చూసి ఆ 80% పీపుల్లో 60% మెంబర్స్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ ఐడీస్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే 3 years గ్యాప్, అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 3 years గ్యాప్ అండి. అంటే 3 years ఎక్స్పీరియన్స్. ఈ 3 years ఎక్స్పీరియన్స్లో అయితేను ఒకరు 2 lakhs తీసుకుంటున్నారు, 3.4 lakhs తీసుకుంటున్నారు, 6 lakh తీసుకుంటున్నారు, 7 lakh తీసుకుంటున్నారు. ఈ ఇన్కమ్ తీసుకున్న 3 years తర్వాత ఆ రోజు ఆ 60% పీపుల్స్ వచ్చి ఐడీస్ తీసుకుంటే వారికి అప్పుడు సోర్స్ ఎలా ఉంటుంది, వారికి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ని నేను రైస్ చేయకూడదు, నా దగ్గర ఇది జరగకూడదు అని చెప్పి ఎంతవరకు జెన్యూన్ అని ఈ 6 months నేను ఫుల్గా వర్క్ చేసి, స్టడీ చేసి, నాకు తెలిసిన విషయాలని, నేను తెలుసుకున్న విషయాన్ని జెన్యూన్ కాబట్టి ఈరోజు మీ ముందు ఇలా చెప్తున్నాను. అదే ఫ్రాడ్ అంటే, స్కామ్ అంటే
స్కామ్గా చెప్పుకునేవాడిని. సో నాకు జెన్యున్ కాబట్టి ఒక జెన్యున్గా మేటర్ని మీకు షేర్ చేస్తున్నాను. నేను తెలుసుకుని మీకు చెప్పడం వరకే. ఆలోచన విధానం మీది, మీ లైఫ్ స్టైల్ మీది, మీ లైఫ్ స్టైల్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించండి. నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ని, వాటన్నిటిని వాచ్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నా వీడియోసే కాదు, యూట్యూబ్లో చాలామంది వీడియోస్ ఉన్నాయి. వెస్టేజ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ అన్నిటిని చూసి ఆలోచించి మీకు ఓకే అనిపిస్తే నన్ను అప్రోచ్ అవ్వండి. ఎనీ టైం నేను మీకు రెస్పాండ్ అవుతాను. నా కాంటాక్ట్ డీటెయిల్స్. అండ్ ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ ఎందుకు చేస్తాం? మనకు నచ్చింది అని చెప్పి మనకి తెలియని వారికి తెలియజేయడానికి వీడియోస్ని లైక్ చేస్తాం. మనకు తెలిసిన వారికి తెలియజేయడానికి వీడియోని షేర్ చేస్తాం. సో లైక్ చేయండి. సో ఎక్కువ పర్సెంట్ లైక్స్ వస్తే ఎక్కువ మందికి తెలిసేదానికి, ఈ ఆపర్చునిటీ గురించి ఎక్కువ మందికి తెలిసేదానికి అవకాశం ఉంది. సో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఆపర్చునిటీ గురించి తెలియజేయండి. నా అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. సంతేజ్ వెస్టేజ్ ఛానల్. బై బై నౌ.